హాయ్ వివర్స్, వెల్కమ్ టు N5 మీ శ్రీనివాస ఋషి. న్యూమరాలజీ అనేది ఒక సైన్స్ అని మనం చెప్పుకున్నాం. ఎంతోమంది వ్యక్తుల యొక్క లైఫ్ని మనం డీకోడ్ చేసుకుంటూ ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయో చెప్పుకుంటూ వస్తున్నాం, సెలబ్రిటీస్ విషయంలో కానీ. అదేవిధంగా అంటే మనిషి అంటే ఎలాంటి సెలబ్రిటీ అయినప్పటికీ, ఎలాంటి పొలిటీషియన్ అయినప్పటికీ, ఇండస్ట్రీ అయినప్పటికీ అందరూ మనుషులే. వాళ్ళకు ఉన్నటువంటి దశలు ఎలా ఉన్నాయి, వాళ్ళ గ్రిడ్ ఎలా ఉంది మనం చూస్తుంటే నిజంగా ఒక్కోసారి సర్ప్రైజ్ అనిపిస్తుంది. ఒక్కొక్కరికి గజకేసరి యోగాలు ఉంటాయి, విపరీత రాజయోగాలు ఉంటాయి. ఇవన్నీ యోగాలు ఏ విధంగా వస్తున్నాయి అనేది అంటే అదే మనం ఒక కామన్ మ్యాన్ చూసినప్పుడు ఒక్క లైన్ కూడా ఫిల్ కావట్లేదు. ఒక కామన్ మ్యాన్కి ఒక లైన్ కూడా ఫిల్ కావట్లేదు. అదే విఐపీస్ ఎప్పుడైతే విఐపీస్ ఒక కేస్ స్టడీ చేస్తున్నప్పుడు వాళ్ళ లైన్స్ ఫిల్ అవుతున్నాయి. 1 లైన్, 2 లైన్, 3 లైన్, 4 లైన్ మనకు గ్రిడ్ ఉంటుంది కదా, ఆ యొక్క న్యూమరాలజికల్ గ్రిడ్లో లైన్స్ ఫిల్ అవుతున్నాయి. అంటే ఆ విధంగా ఎన్నో ప్లానెట్స్ వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళు ఉన్నత స్థానాలకు వెళ్తున్నారు. అదేవిధంగా మిస్సింగ్ నెంబర్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆ మిస్సింగ్ నెంబర్స్ యొక్క ప్రాబ్లం ఏంటి, దాన్ని ఏ విధంగా మనం యాంప్లిఫై చేసుకోవచ్చు. దానికి తోడుగా మన డేట్ ఆఫ్ బర్త్కి కానీ, మన డెస్టినీ నెంబర్కి కానీ మన యొక్క నేమ్ అనేది కంపాటబిలిటీ లేనప్పుడు కూడా మనం సక్సెస్ అనేది రాదు. అంటే అక్కడ వరకు వెళ్తుంటాం, వెనక్కి వస్తుంటాం. అంటే నేమ్ కరెక్షన్ అనేది కూడా ఒక భాగం. దాంట్లో విధంగా ఫోన్ నెంబర్ అనేది కూడా మన యొక్క నేమ్ కంపాటబిలిటీ సరిగ్గా ఉంటే బాగుంటుంది. దాంట్లో అంటే ఒక ఎవ్రీ నెంబర్ ఈజ్ ఎ ప్లానెట్ అనుకున్నప్పుడు తప్పకుండా మనం అంటే ఏం చేయబోతున్నాం, ఏం జరగబోతుంది మన లైఫ్లో అనేది తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కడైనా చెడు జరుగుతున్నప్పుడు మనం కొంచెం ఎలా కాషన్గా ఉండొచ్చు అనేది మనకి న్యూమరాలజీ చెప్తుంది. ప్రిడిక్షన్స్ ఆస్ట్రోడామస్ చెప్పారు, తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి అని చెప్పారు, ఎంతోమంది చెప్పుకుంటూ వస్తున్నారు. ఎంతోమంది ఆస్ట్రాలజర్స్, ఫేమస్ ఆస్ట్రాలజర్స్ ఉన్నారు. ప్రతి ఒక్క విఐపికి కూడా ఒక ఆస్ట్రాలజర్ ఉంటాడు. విజయ్కి కూడా ఒక ఆస్ట్రాలజర్ ఉన్నాడు. ఒకప్పుడు నందమూరి తారక రామారావు గారికి మహానుభావుడు, అతనికి కూడా ఆస్ట్రాలజర్. పివి నరసింహారావు గారికి కూడా ఒక పర్సనల్ ఆస్ట్రాలజర్ ఉండేది. సో వాళ్ళు ఎలా చెప్తే అలా చేసేది. అదేవిధంగా వాళ్ళ లైఫ్ కూడా ఉండేటి. అంటే అంత అక్యురేట్ ప్రిడిక్షన్స్ అనేటివి న్యూమరాలజీలో వస్తున్నాయి. సో మనం ఇంతకీ సిద్ధరామయ్య, కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య గారు ఎందుకు దిగిపోయారు, డికే శివకుమార్ ఎందుకు వచ్చారు అనే దానిపైన మనం వీడియో చేస్తున్నాం. అంటే వాట్ ఈస్ ద రీజన్? యాక్చువల్ అదే చెప్తున్నాను. ఇప్పుడు సిద్ధరామయ్యకి చూడండి, ఫస్ట్ లైన్ కంప్లీట్ ఫిల్ అయింది, 319 ఫిల్ అయింది, తర్వాత 362 ఫిల్ అయింది, 384 ఫిల్ అయిపోయింది సిద్ధరామయ్యకి. అంత పర్ఫెక్ట్గా ఉంది. అంటే విపరీత రాజయోగం ఉంది, ప్లస్ గజకేసరి యోగం ఉంది సిద్ధరామయ్యకి. అంటే అంత ఈజీగా అందరికీ లైన్స్ ఫిల్ కావు. సో మన యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఏ నెంబర్లు వస్తున్నాయి, అది ఏ లైన్స్ ఫిల్ అవుతున్నాయి, దాన్ని బట్టి మన లైఫ్ అనేది ఉంటుంది. రీసెంట్గా రామ్ చరణ్ వారి అబ్బాయి కూడా గజకేసరి యోగం ఉండడం జరిగింది. ఆ 456 అనేది ఉంది అతనికి. సో ఇవన్నీ కూడా ఒక క్యాల్కులేటెడ్గా మనం ముందుకెళ్తుంటే ఒక విధంగా ఉంటుంది అనుకోండి. తెలుసుకోవడం వల్ల ఏంటంటే మనం కొన్ని విషయాలు తప్పించుకొని మనం ముందుకెళ్ళవచ్చు. ఎప్పుడు మనకు మంచి జరుగుతున్నప్పుడు ఆ టయాన్ని వేస్ట్ చేసుకోకుండా అక్కడ ఫోకస్ చేసినప్పుడు డెఫినెట్గా మనం సక్సెస్ సాధిస్తాం. అంటే టైం బాగాలేనప్పుడు బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకొని, టైం ఉన్నప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. అది మెయిన్ ఇంపార్టెంట్, మనకు ప్రిడిక్షన్స్ చెప్తుంటాయి అన్నట్టు. సిద్ధరామయ్య తన యొక్క నంబర్లో 28 ఉంది. అసలు తను ఎందుకు దిగిపోయాడో కూడా అనేది ఒక చిన్న అది కూడా అంటే తనకి ఈ యొక్క ఇయర్ ఆగస్ట్ 25 నుంచి ఆగస్ట్ 26 వరకు ఎమోషన్ అంటే బాధను కలిగించే సంఘటనలు ఉన్నాయన్నట్టు. ఇక్కడ చూస్తున్నట్లయితే 29 ఓకే, 9 ఉన్నప్పటికీ బాధను కలిగించే ఒక సంఘటనలు ఉన్నాయి. తనకి కుజుడి యొక్క గ్రహం కూడా డిఫరెంట్గా ఉంది. ప్లస్ ఆగస్టు 2026 ఆగస్ట్ నుంచి మళ్ళీ శుక్రదశలోకి వస్తున్న అతను. యాక్చువల్గా చెప్పాలంటే డికే శివకుమార్ పైన సిద్ధరామయ్య దశనే బాగుందని చెప్పాలి. యాక్చువల్గా డికే శివకుమార్ పైన సిద్ధరామయ్య దశనే బాగుందని చెప్పొచ్చు. ఓకే, ఎందుకంటే డికే శివకుమార్కి గజకేసరి యోగం ఉంది, రాజయోగం ఉంది, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నటువంటి అవి కూడా ఉన్నాయి. ఒక అద్భుతమైనటువంటి గ్రిడ్. ఇయర్లీ దశ 9లో ఉన్నాడు, తర్వాత ఇయర్లో వచ్చేటువంటి దశ ఇలా ఉన్నాడు. దీన్ని బట్టి చూస్తే యాక్చువల్ సిద్ధరామయ్యకి ఒక మంచి పొజిషన్ రాబోతుంది.
దానికి తోడు 3 అండ్ 6 అనేది 60% లైఫ్ని ఇస్తుంటే మనకి డీకే శివకుమార్లో చూస్తే ఇతనికి మెయిన్గా శుక్రుడి యొక్క బలం ఎక్కువగా ఉంది. అంటే సిద్ధరామయ్యకి డెస్టినీ 6 ఉంటే డీకే శివకుమార్కి బర్త్ నెంబర్ 6లో ఉన్నాడు. 15th May 1962 అంటే ఆల్రెడీ 55 వచ్చేది ఇక్కడ. 55 వచ్చినప్పుడు దశ 5 వచ్చినప్పుడు 555 వస్తుంది అనుకున్నాం కదా. అంటే మాస్టర్ నంబర్స్ ఎక్కువగా ఉండడం, అంటే యాక్చువల్గా సిద్ధరామయ్యకి కూడా దిగిపోవడానికి కారణాలు కూడా ఏం లేవు తన యొక్క గ్రిడ్లో చూస్తే. ఏంటంటే మేజర్గా వీళ్ళిద్దరి మధ్యన పోటీ చూసినప్పుడు మాస్టర్ నంబర్స్ ఉండడం. ఇతనికి 22 అనే మాస్టర్ నంబర్ ఉంది. ఎవరికి? శివకుమార్ గారికి 22 అనే మాస్టర్ నంబర్ వచ్చింది. ఓకే, డెస్టినీలో 2 ఉంది, ప్లస్ 62లో పుట్టాడు. 15th May 1962 పుట్టాడు కాబట్టి నెక్స్ట్. కానీ ఇతని యొక్క టోటల్ లైఫ్ చూస్తే 40% లైఫ్ సక్సెస్ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే ఇతనికి ఓన్లీ మాస్టర్ నంబర్స్ రావడం వల్ల తన యొక్క గేమ్ చేంజర్గా మారిపోయాడు తను. సిద్ధరామయ్యకు బ్యాడ్ నంబర్స్ ఏం లేవు యాక్చువల్గా ఇక్కడ చూస్తే. తను దిగిపోవడానికి కావాల్సినటువంటి కారణాలు ఏం లేకపోయినప్పటికీ ఇతని యొక్క ఇంటెన్సిటీ, అంటే శివకుమార్ యొక్క ఇంటెన్సిటీ, దానికి తోడుగా 66 అనే మాస్టర్ నంబర్స్, 22 అనే మాస్టర్ నంబర్స్, 55 అనే మాస్టర్ నంబర్స్ రావడం. ఇంకొక 5 ఇక్కడ ఎక్కడైనా యాడ్ అవుతుంది అనుకోండి, అంటే శివకుమార్కి ఇంకొక 5 ఇక్కడ తన యొక్క మహాదశలో యాడ్ అయినప్పుడు 555 వస్తుంది. ఈ విధంగా 555 వచ్చినప్పుడు తన యొక్క లైఫ్ మారుతుంది అన్నమాట. ఆ విధంగా తనకి 555 రావడం వల్ల డీకే శివకుమార్ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్గా ముందుకు వస్తున్నాడు. దానికి తోడుగా దీన్ని బట్టి చూస్తే అంటే వాళ్ళు అంటే ఫస్ట్ అంటే చీఫ్ మినిస్టర్గా అయ్యేటప్పుడే అనుకుండొచ్చు నాకు తెలిసి. 2.5 years ఒకరు, 2 years ఒకరు, ఆ విధంగా హాఫ్ ఆఫ్ ద రైట్ టైంని ఒక్కొక్కరు తీసుకుందామని ఒక అగ్రిమెంట్గా ఉండి ఉండొచ్చు. ఎందుకంటే ఇద్దరి దశలు కూడా బాగానే ఉన్నాయి. సో కాబట్టి ఆ యొక్క మ్యూచువల్ అండర్స్టాండింగ్లో 2.5 years, 2.5 years లేకుంటే 2 hours ఆ విధంగా వాళ్ళు టైంని పంచుకొని ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో దీన్ని బట్టి చూస్తే సిద్ధరామయ్య దశనే బాగుంది యాక్చువల్గా. తనకి మంచి పొజిషన్లో వచ్చే అవకాశాలు ఉండొచ్చు ఫ్యూచర్లో. రాజ్యసభ ఇస్తామన్నారు, ఇంకేదో సంథింగ్ బెటర్ పొజిషన్, లేకుంటే నేషనల్ లెవెల్లో ఏదన్నా క్యాడర్గా అంటే పార్టీలోకి తీసుకోవడం కానీ అలా జరగవచ్చు. కేసీ వేణుగోపాల్కు జరిగినట్టుగా ఏదైనా జరిగే అవకాశాలు కూడా ఉంటాయి సిద్ధరామయ్య. ఎందుకంటే సిద్ధరామయ్య దశ బాగుంది, నో డౌట్. బట్ అయినప్పటికీ వచ్చారంటే ఈ యొక్క మాస్టర్ నంబర్స్ చెప్తున్నాను కదా, మాస్టర్ నంబర్ 66, 22, 66, 22, 55, దానికి తోడు తన యొక్క మహాదశలో ఇంకొక 5 రావడం, 555 రావడం. చెప్పాను కదా, 555 మన యొక్క గ్రిడ్లో ఉన్నప్పుడు, 55 ఉన్నప్పుడు లైఫ్లో ఒకనొక టైంలో లైఫ్ ఇలా టర్న్ అయిపోతుంది. అంటే జీరో ఉన్నవాడు హీరో అయిపోతాడు. హీరో ఉన్నవాడు జీరో కావడం ఉండదు, కానీ జీరో ఉన్నవాడు హీరోగా మారడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 555 ఉన్నటువంటి శ్రీలీలకు ఉంది, పురంధరేశ్వరికి ఉంది, చిరంజీవి గారికి ఉంది. ఈ విధంగా చాలామంది చూసుకుంటుంటే 555 ఉన్న వాళ్ళు ఉన్నారు. మీరు ఆ విధంగా లక్ష్మీ పార్వతి గారికి ఉంది. లక్ష్మీ పార్వతి గారికి 555 ఉంటుంది తన యొక్క గ్రిడ్లో. చిరంజీవికి 555 ఉంటుంది, శ్రీలీలకు 555 ఉంటుంది. ఓకే, ఆ విధంగా ఉన్నాయి. పురంధరేశ్వరి గారికి కూడా 555 ఉంటుంది. కాబట్టి వాళ్ళ లైఫ్లో ఎక్కడో దగ్గర మారిపోతారు వాళ్ళు, ఒక మంచి లీడింగ్ వెళ్తున్నారు. సో ఆ విధంగా ఈ యొక్క కర్ణాటక రాజకీయాలు అనేది జరిగినాయి. సో డీకే శివకుమార్కి మాస్టర్ నంబర్స్ 555 ఉండడం, 66, 22 అనే మాస్టర్ నంబర్స్ ఉండడం కూడా అతనికి కలిసి వచ్చింది. సిద్ధరామయ్య యొక్క దశలు మాత్రం ఏం బ్యాడ్గా లేవు. బట్ థింగ్ ఏంటంటే దెర్ మైట్ బి వన్ అగ్రిమెంట్, లైక్ ఓకే, ద బిగినింగ్ ఆఫ్ దట్ అడ్మినిస్ట్రేషన్ ఇట్ సెల్ఫ్ there might be one agreement to share the right power. So thank you so much for watching N5 Numero Science, and please subscribe, share and like it. Thank you so much for your